ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ టైంలో దీపం ఎందుకు? నీకు మీ అమ్మ చదువు సంస్కారం నేర్పించలేదా? నీకు తెలీదా? పూజ గదిలో దీపం వెలిగిస్తారు, అది చనిపోయిన వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని. నువ్వు చూడలేదా? తన భర్త కళ్ళు ఏడ్చి ఏడ్చి వాచిపోయాయి కూడా, మరి తను ఈ మాత్రం చేస్తుంది కదా. ఈ మాత్రం అయితే చెయ్యాలి. చెయ్యాలి కదా. అమ్మా, నువ్వు నిదానంగా లోపలికెళ్తే మంచిది. ఇప్పుడు రేఖకి పుండు మీద కారం చల్లితేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఉనితి, ఎంత పెద్ద విషయం నువ్వు మాకెందుకు చెప్పలేదు? మిస్టర్ నర్మదా గారు మీ అమ్మగారని. మా మామ ఇప్పుడు లేరు. మనందరినీ వదిలి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయారు. లేదు నిత్య, నర్మదా ఆంటీకి ఇప్పుడు బానే ఉంది. ఆవిడకి బోన్ మ్యారో ఇచ్చారు అండ్ సర్జరీ కూడా చాలా బాగా జరిగింది అండ్ షీఈస్ ఫీలింగ్ ఫైన్ నౌ. నిజంగానే ధ్రువ్, నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఉనితి, నాకేం తెలుసు నువ్వే విషయం గురించి ఇంతలా ఏడుస్తున్నావో. నిజానికి ఇప్పుడు నువ్వే నేను అడిగే ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాలి. అయినా నీకు ఆవిడంటే అసలు ఇష్టం లేదు కదా, మరి సడన్ గా ఎందుకు ఇంత సాడ్గా ఉన్నావు? నీకు కానీ నీ అన్నయ్యకి కానీ మాకు ఇదంతా చెప్పాల్సిన అవసరం ఉందని అనిపించలేదా? నేను ఇక్కడనే చెప్తాను ధ్రువ్, కానీ ముందు నాకు ఒక చెప్పు. మామ్ కి బోన్ మ్యారో ఎవరిచ్చారు? ఇంకెవరు? ఆవిడ కొడుకు. అంటే ఎవరైతే లాస్ట్ మినిట్ లో వచ్చి బోన్ మ్యారో ఇచ్చారో అది రాఘవన్నయ్య. దుర్గమ్మ తల్లి, నేను రాఘవని నా ప్రశ్నలకు సమాధానం చెప్పమన్నాను. ఆ సమాధానాలతో ఇంకా ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి నాలో. ఇక మీరే నాకు సహాయం చేయాలమ్మా. నేను ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతకగలగాలి. రేఖ, ఏమైందమ్మా? నువ్వు వాడు ఇద్దరు వచ్చినప్పటి నుంచి చాలా దిగులుగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. పిన్ని గారు, మీరు కూడా నాకెప్పుడూ చెప్పలేదు నర్మదా అంటేనే రాఘవ వాళ్ళ అమ్మగారని. చివరికి ఈ రేఖకి తెలిసిపోయిందన్నమాట నర్మదే రాఘవ వాళ్ళ అమ్మ అని. రేఖ, ఆ మనిషిని అమ్మ అనిపించుకునే అర్హత కూడా లేదు. నువ్వే చెప్పు, అసలు ఎక్కడైనా ఏ తల్లైనా అంత చిన్న చిన్న పిల్లల్ని వదిలి వెళ్ళిపోతుందా? నాకు అది అర్థం కావడం లేదు పిన్ని గారు. నర్మదా అంటే చాలా మంచి ఆవిడ, అందరి కోసం ఎన్నెన్నో చేస్తుంటారు. తన కన్న బిడ్డల విషయంలో ఇలా ఎలా చేయగలిగారు తను? ఒకవేళ ఆవిడ అలా చేస్తుండుంటే నేను తెలుసుకుని తీరుతాను దాని వెనక ఆవిడకున్న కారణాలు ఏమిటి అని. అప్పుడే ఆవిడికి రాఘవ్కి మధ్య ఉన్న దూరాన్ని నేను ముగించగలుగుతాను. వీటన్నింటికి చాలా ఆలస్యం అయింది అనిపించట్లేదు నీకు? లేదు పిన్ని గారు, అలాంటిదేమీ లేదు. రాఘవ్ బోన్ మ్యారో ఇచ్చిన కారణంగా నర్మదా అంటే ప్రాణం నిలబడింది. ఆవిడికి కొత్త జీవితం దక్కింది. నర్మదా బాగానే ఉందా? అవును పిన్ని గారు, ఇదంతా కూడా రాఘవ్ కారణంగానే. కానీ ఆవిడ ప్రాణం కాపాడి కూడా ఆయన ఆంటీని క్షమించలేకపోతున్నారు. కానీ పిన్ని గారు, నాకైతే ఒకటి అనిపిస్తుంది, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయని. మనం కలిసి ఏదో ఒకటి చేయొచ్చని, దానితో వాళ్ళిద్దరూ గతాన్ని మర్చిపోయి ఒకరికొకరు దగ్గర అవ్వచ్చేమో అని. అలా అయినా వాళ్ళిద్దరూ ముందు ముందు తల్లి కొడుకుల్లో ఉండగలరేమో అని. అలా ఎప్పటికీ జరగకూడదు పిన్ని గారు. దుర్గమ్మ తల్లికి శతకోటి నమస్కారాలు. నర్మదికి బాగానే ఉంది, కానీ దాని అర్థం నువ్వు తల్లి కొడుకుల్ని కలపాలని కంకణం కట్టుకోమని కాదు. ఇప్పుడు అది సాధ్యం కాదు, అలా అస్సలు జరగదు. నేను చేసి చూపిస్తాను పిన్ని గారు. రాఘవ్ ఈ రోజు నాకు తన ద్వేషాన్ని చూపించారు, కానీ నాకు తెలియని ఎన్నో విషయాలు ఇంకా మిగిలే ఉన్నాయనిపిస్తుంది. నేను మొత్తం నిజమంతా తెలుసుకునే వరకు
నేను అస్సలు ప్రశాంతంగా కూర్చోలేను. రేఖ, నువ్వు నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావు. నేను నీకు ముందే హెచ్చరిస్తున్నాను. మీ మిసెస్ నర్మదా ఉంది కదా, ఆమెవి మమతల తల్లి కాదు. ఒకవేళ నీకు అనిపిస్తే ఇదంతా తప్పని నాకు నిరూపించు. ఎందుకంటే గత 15 ఏళ్లలో తను అసలు ఎప్పుడూ స్వీకరించనే లేదు రాఘవ ఇంకా ఉన్నతి తన కన్న పిల్లలు అని. అలాగే ఇప్పుడు కూడా అస్సలు స్వీకరించదు. ఇలా అని నేను నీకు ఛాలెంజ్ చేస్తున్నాను. నేను మీ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తున్నాను పిన్ని గారు. పైగా నిజమేంటో తెలుసుకుని తీరతాను నేను. తల్లి కొడుకులు ఇద్దరి మధ్య ఇంత ద్వేషం ఎలా పుట్టిందో. అవును పిన్ని గారు, నర్మదా అంటే రాఘు ఒకరినొకరు యాక్సెప్ట్ చేస్తారు. అలానే నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను. నేను ఏదో ఒకటి చేసి తీరాలి. దాంతో రాఘవ్ ముఖంలో చిన్న స్మైల్ అయినా రావాలి. గుడ్ మార్నింగ్. అరే కానివ్వండి కానివ్వండి, లేవండి. నేను మీకోసం ఒక సర్ప్రైజ్ తీసుకొచ్చాను. జస్ట్ ఒక్క నిమిషం ఆగండి, ఇప్పుడే తీసుకొస్తాను. అది ఇదిగో చూడండి, మీకోసం కూనూరు కొండలోంచి అల్లం యాలకులు వేసి తయారు చేసిన స్పెషల్ టీ. అలాగే కుకీస్ కూడా ఉన్నాయి. అది కూడా చేసింది షెఫ్ రేఖయే. నేను టీ తాగను. నాకు తెలుసు మీరు టీ తాగరని, కానీ ఈ రోజు కొత్త డే కదా, కొత్తగా ప్రారంభిస్తే బాగుంటుంది కదా అని. నాకు ఇప్పుడు ఏ కొత్తది అక్కర్లేదు, నేను పడుకుంటాను. సరే ఒక్క నిమిషం. నా దగ్గర ఇంకొకటి ఉంది, ఒక్క నిమిషం. ఇది చూడండి, నేను జీవితంలో మొదటిసారి నా కోసం వాకింగ్ బ్రాండ్ న్యూ షూస్ కొనుక్కున్నాను. అండ్ మీ దగ్గర అయితే కౌంట్లెస్ స్పేస్ ఉంటాయి కదా, మీరు వాటిలోంచి ఏదో ఒకటి వేసుకొని మనం వాక్ వెళ్దాం. వాకా? ఇక్కడే 2 కిలోమీటర్ల దూరంలో మ్యాంగో గార్డెన్ ఉంది కదా, అక్కడికి వెళ్దాం. నీకు మామిడి పళ్ళు తినాలని ఉంటే మార్కెట్ కి వెళ్ళి కొనుక్కో. అరే కొనుక్కొని ఎవరైనా తినగలరు, కానీ కోసుకొని తింటే ఉండే మజా ఎందులోనూ రాదు కదా. పైగా మీరు ఎప్పుడు ఇంత టైం వరకు పడుకోరు కదా. మీ ఆరోగ్యం అయితే బానే ఉంది కదా. నువ్వు రాకముందు వరకు అంతా బానే ఉంది రేఖ.